Permanent hair removal at Anos. Flat 25% off. Call 970-389919. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యమస్తరణ సమస్త సన్మంగళాని భవంతు. లలితా సహస్రనామ పారాయణం చేయటం వల్ల కలిగే ఫలితాలేంటి? ప్రతి ఒక్క మానవుడు కూడా, అంటే అందరూ అని అనను కానీ కొంతమంది భక్తి శ్రద్ధలతో చేస్తే చాలా వరకు 30 మంది మాత్రం కోరికల కోసమే చేస్తూ ఉంటారు. మరి ఈ మధ్యకాలంలో లలితా సహస్రనామాల్లో ఉన్న ఒక్కొక్క నామము ఒక్కొక్క మంత్రంతో సమానము అని చెప్పి, ఏ నామం తీసుకున్నా కూడా మనకు విశేషంగా ఒక కోరిక నెరవేరుతుంది అని చెప్పి, మనకు మంచిగా కలిసి వస్తుందని చెప్పి ఇలా రకరకాలుగా వింటూ ఉన్నాం. అదేవిధంగా విన్నా కొద్ది పారాయణ చేసేవారు కూడా ఎక్కువైపోయారు. మరి నిజంగా అంత మంచి ఫలితం ఉంటుందంటారా? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణచాపాం అనిమా విధావృతై వహేకై అని ఈ ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క పదం చదువుతుంటే ఒక్కొక్క నాడి దాంట్లోంచి కదులుతూ ఉంటుంది. మనకున్నటువంటి నవనాడులు ప్రధానమైనవి, కానీ మనకు అంతరం ఉన్నటువంటివి 1150 నాడులు ఉన్నాయి మనకు కూడా లోపల. ఒక్కొక్క పదానికి ఒక్కొక్క నామానికి ప్రతి నాడి కదులుతుంది అమ్మవారికి. సో దీన్ని ఏమంటారంటే ఒక టైప్ ఆఫ్ సోనో కెమిస్ట్రీ అంటారు దీన్ని. సోనో కెమిస్ట్రీ అంటే భావాతీత తరంగ అద్భుతం అని అర్థం. భావాతీత తరంగమైనటువంటి లోపల జరిగేటువంటి ఒక దాని ఏమంటారంటే లోపల జరిగే ఒక రకమైనటువంటి జిజ్ఞాస, అంటే అంతర్గతమైన జిజ్ఞాస. అది వాటికి ఎంజాయ్ చేస్తుంటాయి, సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాయి ఒక్కొక్క నాడి. ఇప్పుడు నేను ఇంటరాక్ట్ అయ్యాను బాగా, రైట్, నన్ను అమ్మవారికి కలిసింది, అమ్మ నన్ను టచ్ చేసింది, అమ్మ నన్ను ముట్టుకుంది, ఇలా వాటికి అవే ఎంజాయ్ చేస్తుంటాయి. సో దట్ ఈస్ ఎనీథింగ్ బట్ సోనో కెమిస్ట్రీ అంటే దాన్ని. సోనో కెమిస్ట్రీ అంటే మీకు చెప్పాలంటే ఒక రకంగా మీకు ఈ సంస్కృత మంత్రాల ఉచ్చారణతోని నాడి కదలిక వలన ఏకాగ్రత భావన, మన వెన్నుపూస ఉండేటువంటి ఏకాత్మ భావన పర్ఫెక్ట్గా వస్తుంది. లలిత అంటే పూర్తిగా మన వెనుక భాగం ఉన్నటువంటి ఒక పూర్తి స్థాయి మణిపూరక నుంచి కింది వరకు ఉండేటువంటి ఒక రకమైనటువంటి మన బ్యాగ్ స్ట్రెంగ్త్ మొత్తం కూడా ఒక్కొక్క నాడిలో కదలిక వల్ల వచ్చేటువంటి ఉచ్చారణలో అనేకమైనటువంటి యోగాలు ఎక్కువగా ఉంటాయి. సో మీరు ఇందాక అన్నారు అందరు కోరికలతో చేస్తున్నారనే విషయంలో, సరే మరి పుట్టింది మనం మానవ జన్మ కాబట్టి కలి ప్రధానంలో మానవ జన్మలో ప్రతిదీ కూడా స్వీకరించడానికి నాకు కావాలి, నా మా అనేటువంటి మాట ఎక్కువ ఉంటుంది. నకార మకారాలతోనే మన యొక్క జీవన శైలి ప్రారంభమైంది. కాబట్టి అది తగ్గిపోతే నిజంగా ఎప్పుడైనా చాలా హ్యాపీగా ఉంటుంది. మరి ఇప్పుడున్నటువంటి ప్రపంచంలో సరే మనకి ప్రస్తాంశాలు కాకపోయినా సనాతన ధర్మంలోని వాళ్ళే కొంతవరకైనా సరే మనము మేము అనేటువంటి భావన ఉన్నారు. కానీ ఇతరులలో నాది, నాకు, జన్నతు, అన్నతు, పన్నతు అనేటువంటి వ్యక్తులు చాలా అయిపోయారు. ఈ లాస్ట్ పదాలు ఏంటండి? అంటే వాళ్ళకి అర్థం లేని పదాలు. జన్నత్ అంటే ఏ పదార్థం, దానికి అర్థం ఉందా? 140 మంది అమ్మాయిల్ని వాళ్ళు అనుభవిస్తే రేపు చేస్తే జన్నత్ వస్తుంది అంటే దాని కరెక్ట్ ఆ పదం. దాని పేరు స్వర్గం అని వాళ్ళు పెట్టుకుంటారు, స్వర్గమా? కాబట్టి అటువంటి నికృష్టపున్నటువంటి ధార్మిక గ్రంథాలు ఉన్నటువంటి ఒక వాయు వరుస లేదు, అన్న సరే వదిన, అక్క, తమ్ముడు ఏది లేనటువంటిది. అంటే వాళ్ళకి ఒక ఎటువంటిది లేదు వాళ్ళకి. ఇవాళ నైట్ అక్క దగ్గర పడుకుంటాడు, పిల్లల్ని కంటాడు, రేపు పొద్దున చెల్లి దగ్గర పడుకుంటాడు, అక్కడ పిల్లల్ని కంటాడు, ఎల్లుండి అమ్మ దగ్గర పడుకుంటాడు, పిల్లల్ని కంటాడు. వాడి ధర్మం అది. ఇంకోటి అంటాడు నేను నా వదినతోనే నేను పిల్లగామని చెప్పింది నా గ్రంథంలో ఉందని చెప్పేసి వాళ్ళ గురువే చెప్తాడు. అది వాళ్ళ గ్రంథాల్లోనే ఉంది, అది మనం కొత్తగా చెప్పేది కాదు, దాని మీద మనం మాట్లాడట్లేదు. ఇది ఎడిట్ చేయకండి అని దయచేసి ఎడిట్ చేయద్దు ఇవన్నీ కూడా, ఎందుకంటే దీనికి లింక్ చెప్తున్నాను మీకు నేను. ఇప్పుడు మన విషయంలోకి వచ్చేస్తే ప్రతి పదంలో కూడా భగవంతుల అమ్మవారిని చూస్తాం మనం, ప్రతి పదంతో అమ్మవారిని చూస్తాం. కూతురు పుట్టగానే ఆ కూతురు కాళ్ళకి పసుపు రాసేసి నాకు అమ్మవారండి నా బాలాదేవి అంటారు. కొద్ది కన్య కాగానే కన్య అండి కన్య పూజ చేస్తున్నా అంటాడు. కొద్ది పెళ్లి కాగానే యువతి అండి నేను వధూవరులకి పూజిస్తున్నా, దంపతులకి పూజిస్తున్నా. పెద్దావిడ కాగానే వృద్ధ దంపతులు అండి పార్వతి పరమేశ్వరులు వాళ్ళు పూజ చేస్తున్నా. పెద్దావిడ అయిపోయిన తర్వాత తల్లి అండి తండ్రి లేకపోతే తల్లి ఆశీస్సుల కోసం నేను పూజ చేస్తున్నా అండి, నా తల్లి కోసం పూజ చేస్తున్నా. ఎక్కడ నా తల్లిని ఎక్కడ మేము తగ్గించాం మేము? నా స్త్రీకి ఎక్కడ అగౌరవంగా కనిపించింది మీకు? ఇది నా ధర్మం. నా ధర్మంలో ఎందుకు చెప్తున్న విషయం అంటే ఆ లలితా సహస్రనామంలో ఉన్నటువంటి వ్యక్తిత్వమే స్త్రీని ఉన్నతమైన వ్యక్తిగా చిన్నగా ఎక్కడంటే ఇక్కడి కింద నుంచి ఆ పాతాళం వరకు కూడా అసలు అమ్మవారి వ్యాప్తి ఉన్నదని చెప్పడానికి అపురూపమైనటువంటి ఘట్టమే లలితా సహస్రనామ పారాయణ. మీరు అన్నట్టుగా ఇప్పుడు అందరూ కోరికలు కోరుకుంటున్నారంటే ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. నేను రీసెంట్ ఎగ్జాంపుల్ అంటే 2 రకాలు చెప్పాలి. మావిడ గురించి చెప్తాను నేను, నాకు ఇంకా బయట వాళ్ళ గురించి తెలియదు కాబట్టి 2 రకాల కారణాలు ఉన్నాయి. 2 విషయాలు చెప్తాను మీకు ప్రత్యక్షంగా నాది.
నాకు ఒకప్పుడు మీకు చెప్పుంటా నేను, నాకు ఎడమ ముక్కులోంచి బ్లడ్ వచ్చేది. ఉమ్, అది ఎందుకు వచ్చేది అని అడిగితే, నాకు కొద్దిగా ముక్కులో డస్ట్ ఉంటుంది, మాకు దరిద్ర బలం ఉంటుంది, ముక్కులో ఎప్పుడు కూడా శుభ్రం చేసుకోవడానికి వేలు పెట్టుకునే అలవాటు. ఉమ్, ఎంతో డాక్టర్ దగ్గరికి వెళ్ళా, ఫేమస్ డాక్టర్ దగ్గరికి వెళ్ళా, డాక్టర్ వికే శర్మ గారి దగ్గరికి, తర్వాత మంజుల గారి దగ్గరికి, జేజే హాస్పిటల్లో సీనియర్ ఆవిడ డాక్టర్ ఆవిడ దగ్గరికి వెళ్ళాను, యశోదకి వెళ్ళాను, ఉమ్, పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. ఒక డాక్టర్ అయితే ఏం చెప్పాడు, జోక్ చెప్పాడు, మీకు ఇది వేలు తీసేయాలండి అన్నాడు. ఇది ఆపరేషన్ ఇదంటే ఇది తీసేయాలన్నాడు. ఇదే సార్ ముక్కలు అయితే ఇది ఎందుకు ఆపరేషన్ చేయాలంటే, మీరు ఎప్పుడు వెళ్ళిపెట్టుకుంటారు కానీ తీసేసి సరిపోతుంది. దానికి ఏం లేదా అంటే, దానికి ఏం మార్గం లేదు, దానికి హీలింగ్ అవ్వాలి. 2 సంవత్సరాలు నాకు నేను షూట్ చేస్తుండేది, బ్లడ్ వచ్చేది నాకు అది కారణం ఎట్లా అంటే, ఒక 3 minutes కారుతుంది ఆ బ్లడ్. ఆ, అది అంత భయంకరంగా ఉంటుంది, నాకే భయం అంటే వేసేది. ఇక్కడ ప్రాబ్లం లేదు, ఇది పెట్టడం వల్లే ప్రాబ్లం. ఇది పెట్టి సన్న పొర కట్ అయిపోయింది. నువ్వు ఇట్లా అనుకున్నా సరే బ్లడ్ వచ్చేస్తుంది, గట్టిగా ముక్కులోంచి తుమ్మినా సరే బ్లడ్ వచ్చేస్తుంది. అంటే అంత పల్చగా అయిపోయి గాయం అయిపోయింది అది. దా అన్నారు, సరే అయినా పోవట్లేదు. మరి అప్పుడు ఇప్పుడు మా ఆవిడని తీసుకొస్తాయి సీన్లోకి. ఆవిడకు నమ్మకం 11 సార్లు అంటే ప్రతి దసరా అప్పుడు ప్రతిరోజు 11 సార్లు, డైలీ 11 సార్లు ఆ లలిత పారాయణ చేసుకుంటుంది. తనకు అనుకున్నట్టు ఖచ్చితంగా కావాలి నవరాత్రుల్లో నవరాత్రుల్లో. తర్వాత ఎప్పుడన్నా మేము వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకుంటున్నాం. ఈసారి ఏంటంటే, అమ్మ 11 రోజులు, రోజు 11 సార్లు నేను పారాయణ చేస్తాను, ఒక మొక్కుడు. రెండవది, మీరు బాగా తెలుసో తెలియదు, సప్త శనివారాల వ్రతం ఉంటుంది, అవును. అది మొక్కిందమ్మా. నిజం చెప్తున్నా కదా, ఈ రోజుకి ఇప్పుడు వేలు పెట్టి ఎత్తుతున్నా, నాకు బ్లడ్ రావట్లా. డాక్టర్ నాకు మందులు ఇవ్వాల, ఏదో క్రీమ్ ఇచ్చారు, ఇది క్రీమ్ పెట్టుకోండి, ముక్కులో పక్కులు రాకుంటాయి కదా, అవి డస్ట్ రాకుండా కొద్దిగా మీరు అది క్రీమ్ పెట్టుకోండి, అది ఎండిపోకుండా ఉంటుంది ముక్కు, చేయి పెట్టుకోవాలనిపించదు అప్పుడు, ఉంటాయి కదా డస్ట్ ఉంటే చేయి పెట్టుకుంటే చెప్తారు. అది ఇచ్చారు నాకు, అదొకటే ఇచ్చారు నాకు, ఇక్కడ ఇంకేం ఇవ్వలేదు నాకు. మళ్ళీ ఆ తర్వాత మా ఆవిడ చేసింది, 3rd వీక్లో ఒకసారి ఇట్లా పడింది నాకు, 4th వీక్ నుంచి మాయమైపోయిందమ్మా. నేను ట్రస్ట్ మై వెంకటేశ్వర స్వామి ఎట్టుబడి చెప్తున్నాను నేను, నాకు తగ్గిపోయింది అది. లలిత పారాయణ అంతటి పవర్ ఉంటుంది దాంట్లో. ఇక్కడ ఇంకోటి చెప్తాను, అది అయిపోయిన తర్వాత నా ఫ్లాట్ పైన ఒక ఇల్లు ఉంది, కొనడానికి వచ్చింది. ఫ్లాట్ పైన ఇల్లు కొనడానికి వచ్చింది. నమ్మరు, నా దగ్గర ఒక 4 లక్షల రూపాయలు ఉన్నాయి, 4 lakhs ఉన్నాయి అంతే, డబ్బులు లేవు. కానీ అయ్యో నమ్మ ఇంటి పైన ఉంది కదా, కొనేసుకుంటే మనకి పక్కనే ఉంటుందని చెప్పేసి ప్లాన్తో, అంటే ఆమె వచ్చేసి దండం పెట్టుకుందట, 11 రోజులు చేస్తాను, 11 రోజుల్లో మనకి డబ్బులు ఎట్లా రావాలని చెప్పేసి. సరే ఆ ప్రయత్నం నేను చేస్తున్నా, అమ్మవారి ఇచ్చేది ఇస్తుందా. ఇప్పుడు కింద కామెంట్ చేస్తారు, అంటే అందరం కూడా 11 సార్లు ప్రయాణం చేస్తాం మాకు వస్తా అంటారేమో. అది నీ భక్తి విశ్వాసం సంబంధించింది, నీ యోగ్యతకు సంబంధించింది. ఇక్కడ నాకు ఉన్నటువంటి ఎగ్జాంపుల్ నేను చెప్పాలి, ఎందుకంటే కింద కామెంట్ టక్కున వచ్చేస్తుంది, ఇక్కడ ఫ్రీ కామెంట్ కదా, బట్ ఈజీ పెట్టడం అది. కాబట్టి నేనంటానంటే, చేసిన తర్వాత నేను లేదు, మా మామగారు అంతకుముందు అడిగాను, మామయ్య డబ్బులు కావాలి కొద్ది నాకంటే, ఎక్కడ అల్లుడు లేవు అంటే, మామగారు అంటే మా తమ్ముడు వాళ్ళ మామగారు, డబ్బులు లేవు అల్లుడు గారు, డబ్బులు ఇప్పుడు లేవు నాన్న, చాలా టైట్ అయిపోయింది, బయట దొరకట్లేదు నాకు అని చెప్పాడు. ఈ 11 తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి మామయ్య నాకు ఫోన్ చేశారు, మామయ్య గారు ఇల్లు ఒకటి అమ్మడానికి వచ్చింది, మామయ్య గారు నాకు కొద్దిగా అర్జెంట్ అవసరం ఉంది, ఎక్కడైనా ఇప్పించండి నాకంటే. ఎప్పుడు కావాలి అల్లుడు గారు, ఫస్ట్ మాట అంటే, నాకు 3 రోజులు కావాలి మామయ్య గారు. సరే ఎంత కావాలి మామయ్య గారు, 20 లక్షలు కావాలి మామయ్య గారు. సరే ఎల్లుండి పొద్దున వచ్చి తీసుకెళ్ళిపో. సూపర్. 2 నెలల క్రితం వేరే అవసరానికి కొంత అడిగినప్పుడు డబ్బులు లేవన్న వ్యక్తి తర్వాత అడిగిన టైం అంటే, ఆయన ఆ టైంలో అక్కడ రావడం, ఆ యోగ్యత ఉండడం, సరే వాళ్ళకి సర్దుబాటు అయి ఉండొచ్చు, సైంటిఫిక్ కూడా అది, ఆ టైంలో డబ్బులు కాబట్టి ఇచ్చారు, లేదా ఇస్తాడు నీకు అనొచ్చు, అది అయిపోయింది. అదే టైంలో ఇంకొక వ్యక్తికి ఫోన్ చేశాను, భాస్కరయ్య గారు అని ఒక ఆయన కోమటతను, నాకు ఒక 30-40 ఏళ్ళుగా పరిచయం. ఫోన్ చేసి, భాస్కరయ్య గారు అనగానే, పంతులు గారు ఇల్లు కొంటున్నారా? అవును భాస్కరయ్య గారు, ఎంత కావాలి? ఫస్ట్ మాట ఎంత కావాలి? మీరు నమ్ముతున్న నంబరు, దేవుని బట్టి చెప్తున్నాను నేను, ఒక ఇంత పూచి సంతకాలు పెట్టుకోలేము వాళ్ళు, ఒక ప్రామిసర్ నోట్గా సంతకం పెట్టుకోలేము వాళ్ళు. మా మామగారికి ఏజ్ ఆఫ్ 60, మా భాస్కరయ్య గారికి ఏజ్ వచ్చేసి ఐ థింక్ 80. అప్పుడా ఇప్పుడా? జస్ట్ ఒక 1 year, ఒక జస్ట్ 6 months ముందు, 1 year, ఓకే, 6 months ముందు కరెక్ట్గా 30 లక్షలు వచ్చేసాయి. ఆయనకి అడ్వాన్స్ చేశాను, మిగతా లోన్ పెట్టుకుని వేరే ప్రామిసర్లు పెట్టేసి, అది వేరే ఇల్లు, అది ఇంకో ఫ్లాట్ పెట్టేసి తీసుకొచ్చేసి క్లోజ్ చేసుకున్నాను. 18 రోజుల్లో నాకు ఇల్లు రిజిస్ట్రేషన్ అయిపోయిందమ్మా, 18 days. అంటే మంత్రానికి పవర్ ఉంటుందని కాదు, ఆ మంత్రం వల్ల చైతన్య స్థితి కలుగుతుంది, అంటే ఎవరికైనా ఒకరికి సహాయం చేయాలన్న బుద్ధి ఏర్పడుతుంది, పరిస్థితులు అనుకూలంగా మారుతాయి. అందప్ప మంత్రం చేతి వచ్చి నీకు కిందికి వచ్చి అమ్మవారు లలితమ్మవారు వచ్చేసి, నాయన కిరణ్ శర్మ ఇగో తీసుకో 50 లక్షలు చెప్పి మనకి ఇవ్వదు. అమ్మ విజయ ఇగో తీసుకో 70 లక్షలు తీసుకో, విల్లా కొనుక్కొని చెప్పదు. ఎందుకంటే అలా ఇస్తే అందరు బద్దకులు అవుతారు. నీ మంత్రముతో నువ్వు మంత్రం జపం చేసుకుంటూ నీ పనిని నిర్వర్తించగలిగితే, నీ సంకల్పం నెరవేర్చేటువంటి రహదారి అమ్మవారు ఏర్పరుస్తుంది. దట్ ఈజ్ లలిత సహస్రనామ పారాయణ. మరి నిజంగా అంటే చేస్తుంటే ఇంత మంచి ఉదాహరణ మీ ఫ్యామిలీలోనే జరిగింది. ఎంత నిష్ఠగా చేస్తుంటారు, ఎంత భక్తితో, అసలు ఎలా చేశారు? ఒక్కటే పద్ధతి, ఒకే స్థానంలో కూర్చోవాలి మంచిగా ప్రశాంతంగా. మావాడు ఏంటంటే వంట చేస్తూ కూడా చేసేది.
కనీసం ఒక్కసారన్నా నువ్వు భక్తి దేవుడి దగ్గర ఒకసారి చేసేది, పైన కూర్చొని ఒకసారి చేసేది, వంట 11 సార్లు అంటే ఒకే దగ్గర కూర్చోలేంగా, అబ్బబ్బా. కాళ్ళు తిమ్మిలెక్కుతాయి, పళ్ళు పట్టేస్తాయి. వంట చేస్తూ కూడా అరుణాం కరుణాతరం గితాక్షీం ధృత భాషాంగుజాపాం అలా చదువుతూనే తను అన్ని వేసేది డైలీ 11 సార్లు, అంటే రాత్రి 11 అయ్యేది. ఇంకొకటి ఉదాహరణ, అదే ఉదాహరణ ఈ మధ్య జస్ట్ ఒక 2-3 రోజుల క్రితం మా బామ్మర్ది కొద్దిగా ఒంట్లో కొద్దిగా బాగాలేదు, వాడికి బాగాలేకపోయేసరికి మూర్ఖుడు డాక్టర్ దగ్గరికి పోడు, నేను డాక్టర్ దగ్గర పోను, నేను తగ్గించుకుంటా అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్. అది కాస్త కాలేయం చాలా ప్రాబ్లం వచ్చేసింది, అంటే లివర్ ప్రాబ్లం వచ్చేసింది. సరికి హాస్పిటల్ పోనంటాడు, ఏదో బాగా ఉంటాయిగా అత్త మామలకి, అది 3 సమస్యలు ఉంటాయిగా, ఆ కోపంతో నేను పోను, నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను, ఇట్లాగే ఉంటాను, చచ్చిపోతాను నేను. ఈవిడకి చెప్తే వినడు వాడు, పెద్దోడు అయిపోయాడు, ఏం చేయాలి అర్థం కాక మళ్ళీ స్టార్ట్ అరుణాకరుణా తరంగిత మళ్ళీ స్టార్ట్. మీరు నమ్ముతారో నమ్మరో, ఇప్పుడు వాడు హాస్పిటల్లో ఉన్నాడు, వాడు జాయిన్ అయ్యాడు. వాడు అంటే పోనన్న వ్యక్తి టెస్ట్కి వెళ్ళాడు, జాయిన్ అయ్యాడు. సరే ఇంకోళ్ళు చెప్పారా, పిల్లం బతిలాడిందా, కాళ్ళు పట్టుకుందా, వాడికే పోనీ చావు వాడికి వాడు భయం వేసిందా, బతకడానికి ఆశపడ్డా తర్వాత విషయం, వాడు వెళ్ళాడా లేదా. నేను అన్న ఒకటే చెప్పాను, నీ సంకల్పం గట్టుకుందమ్మాయి, అవుతుందా పని, కంగారు పడకు. అంటే ఏవవ్వాలో అవవుతాయి పనులు, ఆ నిష్ట అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. తప్పకుండా ఉదరి కూర్చొని ప్రశాంతంగా నమ్మకంతో చేయాలి. రాత్రి 1 గంట అయిందా మా రోజు ఆమె చేసేటప్పుడు, సాయంత్రం 4ంటికి మొదలెట్టింది. వాడు టెస్ట్ పోయి వచ్చాడు, ఒక టెస్ట్కి వెళ్ళాలి, వాళ్ళు రమ్మన్నారు హాస్పిటల్, చాలా సీరియస్ అండి, అర్జెంట్ జాయిన్ అవ్వాలంటే వాడు రా అన్నాడు. ఆ రోజు సాయంత్రం 6ంటికి మొదలెట్టింది, నైట్ 1 చదువుతుంది గట్టిగా. ఇది ఇంకా చదువుతుంది ఎందుకు అంటే, అంటే మాట్లాడొద్దు, మధ్యలో పాలన చేసుకుంటున్నాం, మీరు పడుకోండి పోయి. పొద్దున్న లేచేసరికి మన ఫోన్ ఎత్తాడు వీళ్ళు అక్కది, వాడికి ఫోన్ చేసి రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తున్నా, నేను రేపు పొద్దున్న హాస్పిటల్కి వెళ్తున్నా, షీ ఫీల్ హ్యాపీ. అంటే తన నమ్మకం సంకల్పం అవుతుంది. 2 ఉదాహరణలు నా దగ్గరే ఉన్నాయి, 2 నా దగ్గర ఉన్నాయి. అంటే నాకైంది కాబట్టి అందరికి అవుతా అంటే, మీ యోగ్యత ఎంత నాకేం తెలుసు, మీ నిష్ట ఎంత తెలియదు నాకేం తెలుసు. మనసులో వేరు భావాలు పెట్టుకొని చేయకూడదు, ఒకే సంకల్పం చెప్పుకోవాలి, ఒక సంకల్పం కోసం ప్రయత్నం చేయాలి. అంటే యోగ్యత లేకపోతే చేయటం కూడా వేస్టా? యోగ్యత అంటే ఏమిటి, ఇప్పుడు సగం చేసావు, వాడు పక్కన మీ ఆయన వచ్చేసాడు, చదివావులే నువ్వు, వెళ్తా చదువుతా అమ్మవారు వస్తుందా అనగానే పుస్తకాన్ని పక్కన ఇసిరి పెట్టేసి అయితే ఏంటి ఇప్పుడు గొడవ పెట్టుకోవడం ఎందుకు, వద్దు, దాని యోగ్యత అంటారు, అయోగ్యత అది అని అంటాడు. ఇప్పుడు దుష్టులందరూ వస్తూనే ఉంటారు కదా, దుష్టులు తిరుగుతూనే ఉంటారు, మంచి పని చెడగొట్టడానికి కొన్ని 100 మంది ఉంటారు. కాబట్టి భర్త రూపంలో ఒకడు, కొడుకు రూపంలో ఒకడు, కూతురు రూపంలో ఒకళ్ళు, వదిన రూపంలో ఒకళ్ళు, ఇంకొక రూపంలో ఒకళ్ళు, పెళ్ళాం రూపంలో ఒకళ్ళు, అనేక మంది ఉంటారు. వాళ్ళకి నమ్మకం లేకపోగా నువ్వు చేస్తున్న మంచి పని ఉక్రోషం కలిగి, ఆమె చదవంగానే అయిపోద్దా మాకు, లేదా చదవంగానే బతికొస్తాడా, అయితే నేను చచ్చిపోతున్నాను బతికించు, అడవి నాకు రిచర్ చేయి అని వెంకట మాట్లాడినప్పుడు మౌనంగా ఉంటూ దాని యోగ్యత. రైట్, అమ్మవారి చూసుకుంటుంది కదా, ఆ భక్తిని అలాగే కొనసాగిస్తే అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నువ్వు కోరికలు కోరుకోవచ్చు, దాంతోపాటు విందాక అంటే మన కోరికలు తీరుతున్నాయి. నేను ఇప్పుడు ఏమంటానంటే, మీరు అడిగిన మంచి ప్రశ్న, ఇలా ఈ లలితా పారాయణం అనేది లోక కళ్యాణం కోసం చేయండి, అద్భుతమైనటువంటి యోగం జరుగుతుందమ్మా మనకి. ప్రతి ఒక్కళ్ళు ప్రతి దేవాలయంలో శ్రీమూర్తులకు నిజంగా చెప్తారు కదా, చాలా మంచి మా పని చేస్తున్నారు వాళ్ళు, ప్రతి దేవాలయంలో పెద్ద వాళ్ళందరూ కూడా లలిత పారాయణ చేస్తున్నారు, చేయండి. కానీ అక్షర దోషం చేయకండి, పోటీ కోసం స్పీడ్ చదవకండి, స్పష్టత ఉండాలి, అక్షర దోషం లేకుండా చదవాలి. ఆ చదివిన అక్కడ ప్రాంతం మొత్తం కూడా ఒక మంచి ఆరా ఏర్పడుతుంది, ఒంటికి ఆ ప్రదేశానికి కూడా ఆరా ఏర్పడుతుంది. ఎక్కడెక్కడైతే జరుగుతుందో అక్కడెక్కడ 3 కిలోమీటర్ల వరకు నీకు ఆరా ఏర్పడుతుంది, మంచిది, ఆ వైబ్రేషన్స్ బాగా ఉంటాయి. దానివల్ల మంచి వర్షాలు పడతాయి, మనకి మంచి యశస్సు పెరుగుతుంది, మన దేశ ఖ్యాతి బాగుంటుంది, మన మీద ఎవరు దుర్మార్గుల దృష్టి మన మీద ఉండకుండా ఉంటుంది. ఇక్కడ మనం వృద్ధి పొందుతాం, మన పిల్లలు వృద్ధి పొందుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మనందరూ ఎక్కడున్నా సరే తప్పనిసరిగా ఈ సూర్య నమస్కారాలని, ఈ లలితాపారాయణం అని చేసుకోగలిగితే అద్భుతమైనటువంటి యోగాన్ని పొందుకుంటాం. ప్రతి పదంలో మన నాడుల్ని ప్రేరేపణ చేసి మంచి వ్యక్తిత్వాన్ని, భక్తిని, చైతన్యాన్ని కలిగించేటువంటి అత్యంత పవర్ ఉన్నటువంటిది సోమో కాస్మిక్ అనేటువంటిది ఈ లలితా పారాయణం చెప్పవచ్చు. మనకి సోమో కెమిస్ట్రీ అంటారు. ఇంత చక్కటి ఉదాహరణ చెప్పి, ఇప్పుడే జనాలకి నమ్మకం చాలా ఎక్కువ లలితా పారాయణం వల్ల అద్భుతాలు జరుగుతాయని. మీ లైఫ్ లో జరిగిన ఉదాహరణలు చెప్పిన తర్వాత ఇంకెందుకు విత్ ప్రూఫ్ అంటారు. అందుకే నేను ఇప్పుడు నా ముక్కు నాదే కదా, నేను వెళ్ళి ట్రీట్మెంట్ మీకు కావాలంటే చూపిస్తాను, ఎక్కడికి మీకు చూపిస్తాను. ఎవరు మందులు రాయరే మేడం, ఆపరేషన్ అంటే ఆపరేషన్ లేదండి, దానికి ఆపరేషన్ చేయడానికి లేదు, ఆపరేషన్ లేదు దానికి, అది హోల్ పడింది, అది మీరు తుమ్మినా వచ్చేస్తుంది, గట్టిగా మాట్లాడి వస్తుంది, తప్పుగా అనుకోద్దు, ఈవెన్ టాయిలెట్ పైన వచ్చేస్తుంది. అంటే గట్టిగా మనం ఏది ప్రెషర్ సిస్టమ్ కదిలినట్టుగా బ్లడ్ వచ్చేస్తుంది. ఆ బ్లడ్ వచ్చేసి 3 to 8 minutes వస్తుందమ్మా, అది కండలు వస్తుంది. అసలు చూసే వారికి బ్లడ్ క్యాన్సర్ అనిపించేది, అంత భయం వేసేది. ఆగదే, అసలు ఆగదు, ఇట్లా పట్టుకొని ఎంతసేపు కూర్చొని ఆగదు. మా అమ్మాయి ఎంతకాలం అన్నారు, దాదాపు నాకు 3 years ఉందమ్మా, అట్లా 3 years బాధపడ్డా నేను.
బట్ ఏ మందులు ఇవ్వాలి డాక్టర్ చెప్పారు అదే నయం అవ్వాలి అయినప్పటికీ ఇప్పటికి కూడా మనకి వేలు పోతూనే ఉంటుంది కానీ గుర్తొస్తుంది మళ్ళీ కానీ మా ఆవిడ చెప్తుంటుంది నాన్న మా అమ్మాయి చెప్తుంటుంది నాన్న వేలు పెట్టుకో అని చెప్తుంటుంది అందుకే దాన్ని అట్లా చెప్పుకుంటాం అప్పుడు వేలికి ఒకటే అదే చెప్పింది తొడగాలి అప్పుడు ముక్కులో పట్టకుండా. అసలు మేడం చెప్పింది అదే నీకు స్టిక్కర్ వేసుకొని చెప్పారు అట్లా అవును. ఉంటుంది. దానికోసం హెడ్ కి హెల్మెట్ లాగా స్టిక్కర్ దీనికి ఒక క్యాప్ రెడీ చేయించుకోండి. చెప్పాడు ఆయన స్టిక్కర్ ఏమని చెప్పాడు బ్యాండెడ్ వేసుకోండి గుర్తుంటుందని చెప్పాడు ఓకే ఓకే. అని చెప్పాడు వేయలేదు కానీ ఇక తగ్గిపోయిన తర్వాత ఇంకా తర్వాత ఇట్లా చేయగలిగిన గుర్తొచ్చేస్తుంది అరే మొన్ననే పూజ చేసుకున్నాం బాగా అయింది మళ్ళీ పాడి మళ్ళీ సైలెంట్గా ఉండి ఒక తడి కూడా తీసుకొని శుభ్రం చేసుకుంటున్నాం అట్లా. కాబట్టి మంత్రానికి చింతకాయలు రాలుతాయంటే ఇలా రాలుతాయి తప్పకుండా రాలుతాయి మీకు లేకపోతే ఇన్ని యాగాలు ఇన్ని యజ్ఞాలు ఇన్ని హోమాలు ఎలా వచ్చాయి బయటికి చెప్పండి అదనమాట. ఏదో ఒక అద్భుతము ఆంతర్యం లేదే. కానీ ప్రతి ఒక్కళ్ళకి కావాలి అద్భుతం ప్రతి ఒక్కరు అందుకే నాకు ఇందాక యోగ్యత అనేది కావాలి ప్రతి ఒక్కరికి దొరకొద్దు అది యోగ్యత అనేది కావాలి అంటే ఇక్కడ యోగ్యత రాసి అంటే పెట్టి ఉండాలేమో మరి ఆ యోగ్యత అందరికీ ఉండాలని. రాస్తాడు నువ్వు దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి ఇప్పుడు 100 మీటర్స్ రేస్లో అందరు పరిగెడుతున్నారు Right. గెలవగలిగిన వాడు యోగ్యత ఉన్నవాడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అందరికీ ఇవ్వచ్చుగా పాపం అందరు అదే స్పీడ్గా పరిగెట్టారుగా ది బెస్ట్ ది బెస్ట్ ది బెస్ట్ Correct. ఇక్కడ కూడా అంతే నువ్వు పాలన చేస్తుంటే ది బెస్ట్ ఎవరికి వస్తుందో వాళ్ళకి అమ్మవారు ఇస్తుంది నో డౌట్ అబౌట్ ఇట్ సంతోషం డూ ఇట్ దట్స్ ఆల్ అంతే. శుభమస్తు సర్వే జనా సుఖినో భవంతు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.